హెయిర్ హెల్దీగా షైనీగా ఉండాలి అంటే హెన్నా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకోండి. హెయిర్ హెల్దీగా అండ్ థిక్గా కూడా పెరిగిద్ది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే హాయ్, ఐఎమ్ నిరోషన్. నా ఛానల్ మసరకల్లా బ్యూటీ విత్ నీరో. సో ఈ ఛానల్లో ఏంటి అంటే హోమ్ మేడ్ రెమెడీస్, బ్యూటీ టిప్స్, లేటెస్ట్ డ్రెస్ కలెక్షన్స్ అండ్ నా లైఫ్ స్టైల్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఫస్ట్ మనం హెన్నా ప్రిపేర్ చేసుకునే కంటే ముందే కాఫీ డికాషన్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నా హెయిర్ మీడియం లెంత్ ఉంటుంది కాబట్టి 1 గ్లాస్ వాటర్కి 5 రూపీస్ బ్రూ ప్యాకెట్ ఉంటుంది కదా, సో అది తీసేసుకొని ఫస్ట్ నేను డికాషన్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. డికాషన్ మంచి కలర్ వచ్చే వరకు మనం ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. డికాషన్ మొత్తం కూల్ అయ్యేలోపు బీట్రూట్తో జ్యూస్ ప్రిపేర్ చేసుకుందాము. నేను ఈ హెన్నా కోసం 2 బీట్రూట్స్ తీసుకున్నానండి. తర్వాత పీసెస్గా కట్ చేసేసుకొని తర్వాత జ్యూస్ తీసేసుకుంటున్నాను. మన హెయిర్ మంచిగా షైనీగా కనుక ఉండాలి అని చెప్పేసి అంటే బీట్రూట్ జ్యూస్ హెన్నాలో యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ పీసెస్ అన్ని మిక్సీ జార్లో తీసుకొని జ్యూస్ ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే తురుము పట్టుకొని దాని నుంచి అయినా మనం జ్యూస్ ఎక్స్ట్రా చేసుకోవచ్చు, అదైనా యూజ్ చేయొచ్చు. బీట్రూట్ జ్యూస్ ప్రిపేర్ చేసుకునే టైంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నేను జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత ఒక స్ట్రైనర్ తీసేసుకొని జ్యూస్ మొత్తం ఎక్స్ట్రా చేసేసుకుంటున్నాను. జ్యూస్ ఎక్స్ట్రా చేసుకున్న తర్వాత పల్ప్ ఉంటుంది కదా, ఆ పల్ప్ ఏంటంటే అంతే పడేయకుండా మనం ఎండలో పెట్టుకుంటే అది డ్రై అయిపోయిన తర్వాత పౌడర్ ప్రిపేర్ చేసేసుకొని ఫేస్ ప్యాక్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత నేను నుపూర్ హెన్నా ప్యాకెట్ యూజ్ చేస్తున్నాను. ఇదైతే చిన్న ప్యాకెట్. నేను పెద్ద ప్యాకెట్ కోసం ట్రై చేశాను కానీ నాకు దొరకలేదు, సో అందుకని చెప్పేసి ఒక చిన్న ప్యాకెట్ తీసేసుకొని ఇది ఒక 75 గ్రామ్స్ అలా ఉంటుంది. సో ఈ ప్యాకెట్ మొత్తం యూజ్ చేస్తున్నాను. నాది మీడియం లెంత్ హెయిర్ కాబట్టి నాకు ఈ ప్యాకెట్ సరిపోయిద్దని చెప్పేసి అనిపిస్తుంది. సో తర్వాత కొంచెం డికాషన్ యాడ్ చేసుకుంటూ నేను హెన్నా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక్కసారిగా మనం డికాషన్ ఇంకా యాడ్ చేసామంటే హెన్నా లూజ్ అయిపోయింది. సో అందుకని కొంచెం డికాషన్ యాడ్ చేసుకుంటూ హెన్నా ప్రిపేర్ చేసుకోవాలి. ముందే మనం వాటర్ ఎక్కువ యాడ్ చేసేసి హెన్నా లూజ్గా కనుక మనం ప్రిపేర్ చేసేసుకుంటే అది మొత్తం లూజ్ అయిపోయింది. తర్వాత ఏంటంటే ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేయాల్సినవి ఉన్నాయి. సో అందుకని చెప్పేసి డికాషన్ చూసుకుంటూ మనం కలుపుకోండి. డికాషన్ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ అలా వదిలేయండి. ఇప్పుడు నేను చూపించే వీడియో ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికల్లా కలర్ కూడా మొత్తం చేంజ్ అయింది. అండ్ అలాగే ఇందులో ఏంటంటే ఎగ్ వైట్ మాత్రం వేస్తుంది, ఎల్లో వేయడం లేదు. మీకు కాదంటే ఎల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నాకు ఇష్టం ఉండదు, అందుకని చెప్పేసి ఓన్లీ ఎగ్ వైట్ యాడ్ చేస్తున్నా. తర్వాత ఒక 2 స్పూన్స్ కర్డ్ యాడ్ చేస్తున్నాను. ఇన్ కేసు డాండ్రఫ్ గినక ఉంది అని చెప్పేసి అనుకుంటే హాఫ్ లెమన్ యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేశాను. ఎందుకంటే హెయిర్ వాష్ చేసిన హెయిర్ మీద మనం హెన్నా అప్లై చేసుకుంటాం కాబట్టి కోకోనట్ ఆయిల్ కంపల్సరీగా యూస్ చేయాలి. హెన్నా అప్లై చేసుకునే ముందు హెయిర్ మొత్తం డీటాంగిల్ చేసుకోండి, తర్వాత హెన్నా అప్లై చేసుకోండి. ఫస్ట్ సెంటర్ పార్ట్ తీసేసుకొని అంటే మిడిల్ సెషన్ తీసేసుకొని హెన్నా అప్లై చేసుకొని దాని చుట్టూ రోల్ చేసుకుంటూ తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ హెయిర్ తీసేసుకుంటూ కొంచెం సెషన్స్గా తీసుకొని హెన్నా అప్లై చేసుకుంటూ దాని చుట్టూ రోల్ చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే హెన్నా హెయిర్కి బాగా పట్టిద్ది. సో దానివల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి. హెయిర్ ఊడిపోవడం తగ్గిపోతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, మంచి మాయిశ్చర్గా ఉంటుంది, అండ్ అలాగే బౌన్సీగా ఉంటుంది హెయిర్. సో వీలైతే మంత్లీ 1 or 2 టైమ్స్ అప్లై చేయడానికి ట్రై చేయండి. హెన్నా అప్లై చేయడం వల్ల ఇన్ కేస్ మన కిందకే హెన్నా మన హెయిర్కి పడితే లైక్ సెట్ అయితే మంచిగా హెయిర్ గ్రోత్ అయ్యిద్ది, హెయిర్ ఫాల్ కూడా చాలా రిడ్యూస్ అవుతుంది. నుపూర్ హెన్నా అని కాదు, మీరు రెగ్యులర్గా ఏ హెన్నా యూజ్ చేస్తారో అదే హెన్నా యూజ్ చేసుకుంటూ ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవుతుంది. లైక్ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ హెన్నా ప్రిపేర్ చేసుకుని అప్లై చేయండి. హెయిర్ అయితే చాలా బాగుంటుంది. మెయిన్లీ ఈ హెన్నాలో ఏంటి అంటే బీట్రూట్ జ్యూస్ మనం యాడ్ చేయటం వల్ల మన హెయిర్ అక్కడక్కడ గ్రే హెయిర్ లైక్ వైట్ హెయిర్ అలా ఉంటుంది కదా, సో దాన్ని కవర్ చేసేసి హెయిర్ మంచి షైనీ లేకపోతే గ్లాసీ లుక్ అంటారు కదా, సో అలా వచ్చేలా చేస్తుంది. సో నాది మీడియం లెంత్ హెయిర్ కాబట్టి ఆ చిన్న ప్యాకెట్ లైక్ 75 గ్రామ్స్ ప్యాకెట్ నుపూర్ హెన్నా సరిపోయిద్ది అని చెప్పేసి అనుకున్నాను. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఇంకొంచెం ఉంటే బాగుండు అని చెప్పేసి అనిపించింది. ఇంకొంచెం సరిపోలేదు, లైక్ అడ్జస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. సో మీరు మిక్స్ చేసుకునే టైంలో కొంచెం ఎక్కువగానే మిక్స్ చేసుకొని పెట్టేసుకోండి. హెయిర్ అంతా మంచిగా కవర్ అయ్యేలాగా హెన్నా అప్లై చేసుకోండి. తర్వాత ఏంటి అంటే హెన్నా అలాగే ఎయిర్కి ఎక్స్పోజ్ చేయొద్దు. ఒక కవర్తో లేకపోతే షవర్ క్యాప్ ఉంటుంది కదా, దాంతో అయినా కవర్ చేసుకోండి. ఎందుకంటే మన హెయిర్లో ఉన్న మాయిశ్చర్ అనేది రిడ్యూస్ అయ్యింది ఇన్ కేస్ మన హెయిర్కి ఎటువంటి కవర్స్ లేకపోతే షవర్ క్యాప్స్ కింద యూజ్ చేయకపోతే. సో అందుకని కంపల్సరీగా కవర్ చేసేసుకోండి. అండ్ అలాగే హెన్నా అప్లై చేసుకున్న తర్వాత 1 hour లేకపోతే 2 hours అలాగే వదిలేసిన తర్వాత స్నానం చేయండి. ఇన్ కేస్ మీకు కింద చిరాగ్గా ఉంది అని చెప్పేసి అనుకుంటే షాంపూ అప్లై చేయండి. ఎల్స్ లేకపోతే ఓన్లీ వాటర్తో మాత్రమే వాష్ చేసేసుకొని
తర్వాత నెక్స్ట్ డే ఈ రోజు కనుక మీరు అప్లై చేశారనుకోండి, నెక్స్ట్ డే షాంపూ అప్లై చేయండి. అలా అయితే మనకి ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. సో నేనైతే అప్పుడప్పుడు అలాగే చేస్తాను. ఈ రోజు హెన్నా పెట్టేసుకొని నెక్స్ట్ డే షాంపూ పెట్టేసుకుంటాను. హెన్నా కనుక మీరు అప్లై చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే ముందు రోజు మాత్రమే ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. అప్పటికప్పుడు హెన్నా ప్రిపేర్ చేసుకోలేము. ఒకవేళ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నా కానీ అది టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదు. సో ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు. అందుకని ముందు రోజు హెన్నా ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని తర్వాత రోజు మాత్రం హెయిర్కి అప్లై చేసేసి, సో హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ హెల్దీగా షైనీగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటే ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవుతూ హెన్నా ప్రిపేర్ చేసుకోండి. హెయిర్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.